స్పీచ్ వల్ల మీరు ఎంతో కొంత అసంతృప్తి వీడి తృప్తి చెందినని చెప్పుకోవచ్చా? 100% మేము అంటే చాలా సంతోషంగా ఉంది. ముందుగా మాకు అంటే మా కన్నీటి సభ అనుకోనేది సంక్రాంతి సభ కాకుండా కన్నీటి సభ కూడా అనొచ్చు. ఎందుకన్నా అంటే మీరు చూస్తుంటారనా దాదాపు ఈ దిల్సుఖ్నగర్లో ఒక నెల రోజుల నుండి వానకు తడుచుకుంటూ ఎండకు ఎండుకుంటూ పండుగలు వస్తే అమ్మ నాన్న ముఖం చూపకుండా రిలేటివ్స్లకు వాళ్ళ సమాధానం చెప్పకుండా అటు చావలేక ఇటు బతకలేక మధ్యలో కొట్లాడుతున్నామన్న. చావలేక బతకలేక ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకుంటే మా జీతాలు నాశనం అవుతాయి, మా జీతాలు మంచి ప్లేస్లో ఉంటాయి, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తారు, జియో నెంబర్ పార్ట్స్ రద్దు చేస్తారు అని చెప్పేసి మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము అనవసరంగా గెలిపించుకున్నామని మాకు ఈరోజు మా చెప్పు తీసుకొని మేమే కొట్టుకునే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తుందన్న. ఫైనల్ గా ఏం చెప్తారు? మొత్తానికి కేటీఆర్ గారి స్పీచ్ వల్ల నోటిఫికేషన్ రాబోతుందని చెప్పుకోవచ్చా? అంటే కేటీఆర్ గారి స్పీచ్ వల్ల నోటిఫికేషన్ కంపల్సరీ రావాలి. బుద్ధున్నోడు ఎవడైనా ఇంత పెద్ద సభ పెట్టిన తర్వాత మా 3 ప్రధాన డిమాండ్లు ఏందని అంటే సభ పెట్టిన కారణం ఒకటి 5,000తో కానిస్టేబుల్ పోస్టులు ఇస్తే ప్రాసెస్ మీకు అంతా తెలుసు. 5,000తో కానిస్టేబుల్ పోస్టులు ఇస్తే ఏమవుతానంటే లోకల్కి 50% వెళ్ళిపోతాయి. 50% అంటే 2,500 పోస్టులు ఇక్కడ వెళ్ళిపోతాయి. మిగతా 2,500 పోస్టులు ఉంటాయి కదా, అందులో ఉమెన్స్ కోటా 33% ఉంటుంది. ఆ తర్వాత మిగతా కేటగిరీలు ఉంటాయి, BCA, BC, DE, CPP కోటా, NCC కోటా, మిగతా కొన్ని తెలియని కోటాలు కూడా చాలా ఉంటాయి. కాబట్టి అన్ని కోటాలు తీసిన తర్వాత కేటగిరీకి 0 పోస్టు, ఓపెన్లో ఒక 4-5 ఇస్తాడు, కేటగిరీకి 0 పోస్టు. ఎంత బాధ ఉంటుందన్న మాకు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల పైన అవుతుంది, నోటిఫికేషన్ వేస్తుందని సంతోషంతో మాకు జాబ్ వస్తుంది అని చెప్పి మేము సంతోషంతో ఉంటే తీరా చూస్తే మాకు 5,000 పోస్టులు వేసి మా పొట్టాలు కొట్టాలనుకున్నావా? సీఎం రేవంత్ రెడ్డి నీ జీతం ఎట్లా ఖరాబ్ అవుతుంది, నువ్వు ఎట్లా పిచ్చి తుక్లాగా మిగిలిపోతున్నావు, ఒక 2 ఇయర్స్ రెస్ట్ తీసుకో, తర్వాత నువ్వు ఎట్లా ఇంకా పూరీలు బజ్జీలు వేసుకోవాల్సిందే కంపల్సరిగా. ఇప్పుడు ఉన్నారు కదా మంత్రులు కానీ సీఎం కానీ, మీరు ఇప్పటికెళ్ళి ప్లాన్ చేసుకోండి, అయిపోయింది మీ పని అయిపోయింది. ఈ సభ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె చేయించి బీఆర్ఎస్ కే పగ్గాలు అప్పచెప్తాం మా నిరుద్యోగులం అని చెప్పేసి చెప్పకనే చెప్తున్నారా అన్న? ఇక్కడ పగ్గాలని కాదు, ఇప్పుడు మనకు సపోర్ట్ చేసిన పార్టీకే కదా. ఇప్పుడు పగ్గాలంటే మాకు నడిపిస్తలేదు బీఆర్ఎస్. ఇప్పుడు బీజేపీ ఉంది, ఏం చేస్తారు వీళ్ళు బీజేపీ వాళ్ళు? నేను అడుగుతా బండి సంజయ్ గారు బీజేపీని తెలంగాణలో అధికారంలోకి తీసుకురావాలంటున్నావు కదా, మా సమస్య నీకు తెలుస్తలేదా? పడుకున్నావు మరి, కళ్ళు కనబడతలేవా, కళ్ళు పోయినాయా? మరి రఘునందరావు ఎక్కడ ఉన్న కళ్ళు పోయినవేనివి, ఇక్కడ మెంటల్ హాస్పిటల్ ఉంటావు, పిచ్చిలేసిందా? బీజేపీ అధ్యక్షుడు ఏడున్నాడు, పడుకున్నాడా? కేటీఆర్కి ఏం అవసరం అన్న రానికే? మా బాధ కేటీఆర్ సార్కి ఏం అవసరం చెప్పు రావడానికి? మా బాధను చూడలేక మా కోసం సభ పెట్టిందన్న కేటీఆర్ గారు. మళ్ళీ కేటీఆర్ బీఆర్ఎస్ కాకుండా బీజేపీ కానీ ఏ పార్టీలకి మేము ఇయ్యం. ఇప్పుడు మనకు కష్టాల్లో ఉన్నప్పుడు మన సాయం చేసే వాళ్ళకి కదా మనం టైం ఇవ్వాలి. కాబట్టి బాజాబ్తో చెప్తున్నా, నెక్స్ట్ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కంపల్సరీ తేవాల్సిందే. ఎందుకంటే వీళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు కదా. ఇప్పుడు మాకు సపోర్ట్ చేస్తున్నారు కేటీఆర్ గారు, బాజాబ్తో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని 100 సీట్లతో తెచ్చుకుంటాం. కాబట్టి ఒక మాట, సీఎం రేవంత్ రెడ్డి గారు, మీది కూడా మామ్నార్ డిస్ట్రిక్ట్ కదా, నా కూడా మామ్నార్ బిడ్డగా చెప్తున్నా, మీరు మా ప్రధాన డిమాండ్లు కంపల్సరీగా నెరవేరాల్సిందే. కొద్దిగా లేట్ అయినా పర్లేదు. ఫస్ట్ డిమాండ్ ఏంటంటే 5,000 పోస్టులతో మీరు ప్రెస్ నోట్ ఇచ్చారు కదా, అది వెంటనే క్యాన్సిల్ చేసుకొని 19,000 కానిస్టేబుల్ పోస్టులు వేయాలి, 2 జియో నెంబర్ పార్ట్స్ రద్దు చేయాలి. మూడోటి ఏంటంటే ఏజ్ రిలాక్సేషన్, SIకి 38, PCకి 36 సంవత్సరాలు పెట్టాల్సిందే. లేని ప్రక్షాళన నేపాల్లో ప్రభుత్వం ఏ విధంగా అయితే పడిపోయిందో వారం రోజుల్లో ప్రభుత్వాన్ని పడగొడుతున్నాము. 10 లక్షల మందిని SI కానిస్టేబుల్ అభ్యర్థులను బయటకు వచ్చి గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.